నమస్కారం. ఈ జడా శ్రావణ్ గాడు అనేవాడు నిజంగా దళితుల్లో పుట్టిన ఒక వెధవ, ఒక దుర్మార్గుడు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి వీడెట్ట లాయర్ చదివాడో అర్థం కావట్లేదు. ఎవరికి న్యాయం చేయాలని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఈ మహాకూటమి వాళ్ళు ఎంతగా కష్టపడుతున్నారంటే, ఇతర దేశాలు వెళ్ళడం కానీ, ఇతర దేశాల నుంచి కంపెనీలు రాబట్టడం కానీ, పారిశ్రామిక రంగాల్లో కానీ అన్ని విధాల ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారంటే, వాళ్ళ సొంత ఇంటి ప్రయోజనాల కోసం కూడా ఇంత కష్టపడరేమో అంతగా చేస్తుంటే వాళ్ళని విమర్శిస్తూ వస్తున్నాడు ఈ దుర్మార్గుడు. జగన్ సమర్థిస్తున్నాడు. ఎలా అంటే, అసలు దళితుడివేనా? దళితులకి ఎంత అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజున డాక్టర్ సుధాకర్ ఒక మాస్క్ అడిగాడన్న పాపానికి అతని మీద అనేక రకాల కేసులు పెట్టి అతని మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అతనే కారణం. ఆ తర్వాత మన దళిత బిడ్డని చంపి డోర్ డెలివరీ చేస్తే దాన్ని ప్రోత్సహించి ఆ చంపిన అనంతబాబుని ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని ఫోటోలు దిగి ఫంక్షన్లో తిరిగాడే. మరి అలాంటి వ్యక్తిని నువ్వు ఎలాగయ్యా? మరి మనకి మాత్రమే చెందాల్సిన ఎస్సీ కార్పొరేషన్ లోన్లు రద్దు చేసావు, ఎస్సీ ఎస్టీ సప్లాన్లు రద్దు చేసావు. మన పిల్లలు ఇక్కడ లోకల్గా ఏదైనా కార్పొరేట్ స్కూల్స్లో చదువుకోవాలంటే ఎక్కువ ఫీజులు కట్టుకోలేని పరిస్థితి వస్తే ప్రతి కార్పొరేట్ స్కూల్లో 25% సీట్లు మనకు కేటాయించారు ఆ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం. దాన్ని రద్దు చేశాడు. మన పిల్లలు ఏదైనా ఉన్నత చదువుల కోసం ఫారెన్ వెళ్ళి చదువుకోవాలంటే అంబేద్కర్ ఓవర్సీస్ పథకంలో ఆ రోజుల్లో 14 నుంచి 19 వద్ద చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఎంతో మంది వెళ్ళారు. ఆ పథకాన్ని రద్దు చేశాడా? మరి వాళ్ళ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ లైన్లో పెడుతుంది. కార్పొరేషన్ లోన్లు మార్చి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయబోతుంది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. సో ఈ రకంగా అలాంటి దుర్మార్గం ప్రత్యేకంగా అన్ని కులాలు జాతులతో చూసుకుంటే ఎస్సీలకి జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన అంతే అన్యాయం ఇంకెప్పటి వల్ల జరగఉండదు. మరి ఇవాళ అతనికి సపోర్ట్గా మాట్లాడుతున్నావు అంటే, నువ్వు చదివిన చదువు ఆ లా కోర్సు ఎందుకురా బాబు? ఒక కుక్క కంటే హీనమైన వ్యక్తివు నువ్వు. దయచేసి ఇతన్ని మన ఎస్సీ సామాజిక వర్గాల నుంచి బహిష్కరించాలి. ఇతను ఏది మాట్లాడినా ఎక్కడ దొరికితే అక్కడ చెప్పు తీసుకొని కొట్టాలి ఇతన్ని.